నమస్తే అందరికీ. ఈరోజు మా ఇంట్లో చూద్దురండి, ఇది పసూలియా రైస్ అంటారు, అరబీలో వేసి పసూలియా అంటారు. నూనె వేసి ఉల్లిపాయలు వేసాను, వెల్లుల్లిపాయ వేసాను, కొద్దిగా అల్లం, మసాలా పొడులు, ఇవే పసూలి అని చెప్పాను కదా, ఇవే మన సోయా బీన్స్ గింజలు ఉన్నట్టుంటాయి. తర్వాత సోంపాకు, దాన్ని అరబీలో స్పెంట్ అంటారు. పసూలియా, స్పెంటాకు, మసాలా పొడులు అన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ కానీ, వేడి నీళ్ళు తగమంటమే పెట్టుకోవాలి. నాకు వేడి నీళ్ళు సరిపోతాయి. నేను నానబెట్టుండే రైస్కి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెడితే చాలు. ఉడకనిచ్చేసి పక్కన అదే క్రీమ్ చికెన్ అని చెప్పాను కదా, బటర్ చికెన్ లాగా వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత చికెన్, ఇది 1/2 కిలో బోన్లెస్ చికెన్. దీన్ని అరబీలో పెద్దది బిజాజ్ అంటారు, బోన్లెస్ అన్నమాట. చూడండి, చికెను స్లైసెస్గా కట్ చేశాను, బోన్లెస్ చికెను. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము. ఇందులో మాజీ, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, చికెన్ మసాలా మొత్తం వేసేసాను. ఇప్పుడు బాగా కలబెట్టుకున్నాము. ఇందులో కారపొడి వేయలేదు. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని, ఇది చూడండి, ఎసరు కాగిపోయింది. సోయా ఇవి గింజలు కూడా ఉడికిపోయినాయి. బియ్యం వేసేద్దాం. ఇప్పుడు బియ్యం వేసేసుకొని రైస్, ఎసరు కూడా మనకు సమానంగా సరిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రైస్ బాగా పొడి పొడిగా రావాలి, నా ఎసరుకు సరిపోతుంది. చూడండి, చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కొంచెం ఇప్పుడు పరిపికాయ వేసుకోండి. నిమిషం పాటు కలబెట్టుకొని, ఇది పిజ్జా సాస్ అనమాట. ఐ నో ఆ సాస్ హత్తు ఏదైనా ఏ రకమైన వేసుకోవచ్చు. చూడండి, అంతా బాగా కలబెట్టుకొని 1 నిమిషం పాటు ఇలా వండించుకొని, ఇది ప్రెస్ క్రీమ్ అన్నమాట. ఇది అందరెండల్లో ఉంటుంది కదా, ఇక్కడ ఇలా వేసుకొని, నాకు అది సరిపోలేదు, హాఫే ఉన్నింది దాంట్లో, ఇంకొంత యాడ్ చేస్తున్నాను. సేమ్ మనకు బటర్ చికెన్ ఎలా ఉంటుందో అలాగనే వస్తుంది. టేస్ట్ కూడా కొంచెం ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంటుంది. కోయటోళ్ళు పిల్లలు చాలా ఇష్టపడతారు బాగా ఇది. మా ఇంట్లో వంటలు నాకు చాలా రకాలు వస్తాయి. మీరు ఎవరైనా నా ఛానల్ చూసేవాళ్ళు తెలుసుకొని నా మాదిరి ట్రై చేయాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మేడం వాళ్ళ దగ్గర ఇంప్రెస్ కొట్టేయండి, మీ ఛానల్ పెంచుకోండి. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, సేమ్ మన బటర్ చికెన్ లాగానే వచ్చేసింది, చాలా బాగుంటుంది. మనం కూడా ఇట్లా ట్రై చేసుకోవచ్చు, మనం తినేదానికి కూడా. కానీ మనము బగారా రైస్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కస్తూరి మెంతి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నేను మీ శాలరీ పెంచుకోండి అని ఎందుకన్నానంటే, కువైట్లో వంట బాగా చేస్తే వంట మనిషికి జీతం ఎక్కువ ఉండేదని మన అందరికీ తెలిసిన విషయమే కదా, అందుకని చెప్పాను. ఇంక వేరే ఏం లేదండి. మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. 1-2 మినిట్స్ వదిలేయడమే.
రైస్ చూడండి, ఆల్మోస్ట్ రైస్ కూడా అయిపోవచ్చింది. చాలా బాగా వచ్చింది రైస్ కూడా, చాలా బాగా వచ్చింది చూడండి. దీన్ని మా ఇంట్లో తినేదానికి కాదు, మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో పార్టీ ఉందని చేపించుకొని వెళ్తున్నారు ఈరోజు నా దగ్గర. ఓకే, మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారు, లైక్ చేస్తున్నారు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. చూడండి, వంట అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఎలా దీన్ని పంపిస్తాను, షార్ట్లో పెడతాను. అదే కాకుండా కేక్ కూడా చేస్తున్నాను ఇప్పుడు, షార్ట్లో పెడతాను చూడండి. కేకులు కూడా చాలా రకాలు చేస్తాను నేను, ఒక్కొక్కటి మీరు వీడియోలో పెడతానే ఉంటాను, షార్ట్ రూపంలో, వీడియో రూపంలో చూసి. కోయిట్లో ఎవరన్నా నా వీడియోలు చూసేవాళ్ళు పని మనుషులుగా ఉండి నా మాదిరి ట్రై చేస్తే ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.